నమస్కారం. మీకు తెలుసా, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం అనేది చాలా చాలా సులభం. యెస్, ఒక వ్యక్తిని తన డైజెస్టివ్ సిస్టమ్ మీద కొట్టడం చాలా సులభం. అట్ ద సేమ్ టైం తన నిద్రని డిస్టర్బ్ చేయడం చాలా చాలా సులభం. యెస్, నేను చెప్తుంది నిజమే. అండ్ ఇది చాలా మంది జీవితాల్లో జరిగే ఒక సత్యం. ఎందుకంటే నువ్వు ఏదైతే కాదో దాన్ని నిజం చేయడానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళు కనుక నిన్ను కామెంట్ చేసి నేను ఏవేవో మాటలని అలాగనే ఇబ్బంది పెడుతుంటే ఫస్ట్ నీలో వచ్చే మార్పు ఏంటి అంటే భోజనం సరిగా చేయకపోవడం. ఆ భోజనం సరిగా చేయకపోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఈజీగా దెబ్బతింటుంది, అవునా? ఇంకా రెండవది నీ మనసులో ఏదైతే నువ్వు కాదో దాన్ని వాళ్ళు కామెంట్ చేస్తారు కదా, వాళ్ళు అలా అంటారు కదా, అన్నప్పుడు అదే ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. ఇట్ విల్ బీ లైక్ ఓవర్ థింకింగ్ లాగా అవుతూ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తావు, సరిగా నిద్రపోవు, సరిగా తినవు, సరిగా పడుకోవు. నీ నర్వస్ సిస్టమ్ అంతా మెల్లమెల్లగా డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నీ ప్రాణిక్ ఎనర్జీ, ఆ ప్రాణిక్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో మెల్లమెల్లగా దారి తప్పడం స్టార్ట్ అవుతుంటుంది, అంటే డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది, అవునా? సో మీకు అర్థమైందా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలంటే ఎంత సులభమో? బట్ ఇక్కడ ఒక సత్యం ఉంది. అదేంటంటే ఎవరైతే ధ్యానం, మంత్రజపం, ప్రాణాయామ, యోగా, స్ట్రెచ్చింగ్ ఇవన్నీ చేసుకుంటారో అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయడం చాలా చాలా కష్టం. అంటారు కదా, మీ జేజమ్మలు దిగి రావాలి అని. అంత కష్టం అన్నమాట. ఎందుకనంటే ప్రతిరోజు ధ్యానము, సాధనని జీవితంలో భాగంగా కాకుండా జీవితమే సాధనగా ఎవరైతే డిసిప్లిన్ని పాటిస్తూ ఉంటారో, ఒక శిక్షణగా పాటిస్తూ ఉంటారో, తపస్సుగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయడం చాలా కష్టం. వాళ్ళ మౌనం చాలా సమాధానాన్ని క్రియేట్ చేస్తూ ఉంటది. ఎస్, ఇది నిజం. ఎందుకంటే ఎవరైతే అవతల మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంటారో, మిమ్మల్ని కామెంట్ చేస్తూ ఉంటారో, మీ మనసుని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంటారో వాళ్ళకి సమాధానం ఎవరైతే చక్కగా సాధనలో ఉండి బాగా ఇన్నర్ ప్రపంచంలో చాలా డీపర్ లెవెల్లో బ్యాలెన్స్డ్గా ఉంటారో వాళ్ళకి మౌనమే సాధనం అవుతుంది. వీళ్ళ మౌనం అవతల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు చేతకాని వాళ్ళు, మనతో పోటీ పడలేని వాళ్ళు, అందుకే సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటారు. వాళ్ళకి బయట ప్రపంచమే తెలుసు, బట్ వీళ్ళకి లోపల ప్రపంచంలో ఎంత డీప్గా వెళ్ళాలో తెలుసు.